చూడమ్మా, ఆ పాపిష్టోడు నా బిడ్డను ఏం చేశారో చూడు తల్లి. దండాలు తల్లి. మేడం, ఇదంతా మీరే చేశారని ప్రజలు నమ్ముతున్నారు. ఇక్కడ ఎక్కువసేపు ఉండటం మంచిది కాదు. సెక్యూరిటీ కూడా చాలా ప్రాబ్లం అవుతుంది. అవును మేడం. ఐఎమ్ నాట్ బాదర్డ్ అబౌట్ మై సెక్యూరిటీ. ఏమిటి ఘోరం? ఏమిటండి ఇది? హాస్పిటల్ అంతా ఇలా. సారీ మేడం, ఏం చేయను. నిమిషానికి 10 కేసులు వస్తుంది. హాస్పిటల్లో సరిగా మందులు కూడా లేవు. వీ హావ్ 200 unidentified dead bodies. We are doing our best. బట్ మేడం, సోమనాథ్ నగర్ దగ్గర పెద్ద బ్లాస్టింగ్ జరిగిందట. ఎంతమంది చనిపోయారో తెలియలేదు. శవాలు చూడ్డానికి వెళ్ళింది కదా, శవంలా కూలిపోవడానికి మస్తుగా ప్లాన్ చేసిన. ఏంది, ఆవిడకి సెక్యూరిటీ మామూలుగా ఉందనుకుంటున్నారా? ఇప్పుడు చాలా స్ట్రిక్ట్ గా ఉందండి. ఆడికి ఎవరు పోలేరు. అవును, ఆ సెక్యూరిటీ వాళ్ళనే కొన్నాం, వాళ్ళతోనే గాల్పించేస్తున్నాం. అదేం మన కలరు. అయితే దాని చావు మేము చూడాలి. మమ్మల్ని దింపింది కదా. ఎల్లుండ్రి. ఏంటి సార్ అందరికి ఎలా చెప్తున్నారు? అందుకే సార్ మన ప్లాన్స్ అన్ని అప్సెట్ అవుతున్నాయి. నిజమే సార్, మన ఆలి మ్యాటర్ లీక్ అనేది చచ్చిపోయాడు. ఊరుకోరా, యదవులందరికీ చెప్తా అనరా. నేను చెప్పింది వాడు అడిగిన దానికి. ఏం చేస్తానో గెట్ల చేస్తానో నాకు మాత్రమే తెలుసురా. మీకు కూడా చెప్పనురా. ఏమనుకుంటున్నావు ఈ ముక్కని? ఎప్పుడు జరిగింది? పొద్దున్న 8 గంటలకు అందరూ కూరగాయలు కొనుక్కోటానికి వచ్చినప్పుడు జరిగిందని మాకు ఫోన్ వచ్చింది మేడం.
కాల్చావు. కాలుస్తాను నా ఇష్టం కాల్చడమే కాదు నిన్ను అరెస్ట్ చేయడం కూడా నా డ్యూటీ ఇది నా డ్యూటీరా.